యేసయ్య నామంలో మంచి వాగ్దానం చూస్తున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడనైనటువంటి గుడ్ ప్రామిస్ పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువు గాక. ఆమేన్. ఆ 25వ వచనం 2వ లైన్లో ఆ మాట కనపడుతుంది. 2వ లైన్, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. చెప్పండి, ఆమెను చెప్పండి. 7 సార్లు అనుకోండి. ఎన్నిసార్లు అనుకుంటే అంత విజయం వచ్చును గాక. ఏం పూనుకుంటున్నావంట? ఘనకార్యములను పూనుకొని. అనుకోవచ్చు, కొంతమంది అంటా ఉంటారు, అయ్యో అంత పెద్ద పని నువ్వు చేయగలదువా? అంత పెద్ద చదువు నువ్వు చదవగలదువా? నువ్వు అంత గొప్పగా ఇది చేయగలదువా? లేదా ఇల్లు నువ్వు కట్టగలదువా? ఈ సభలో నువ్వు పెట్టగలదువా? ఇంత చదువు ఇలాగా చేయగలదువా అని ఈరోజు వాగ్దానం చేస్తావు. నువ్వు ఘన కార్యములు పూనుకుంటున్నావు. ఘనమైనవి, చిన్న చిన్నవి కాదు, ఏం కాదు. అసలు ఘనమైన అంటే గొప్పవే దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు పూనుకుంటున్నావు, దాంట్లో అపజయం రాదట, ఆగిపోవంట. విజయము నొందుదువుగాక. చాలామంది నిన్ను నువ్వు చేయలేవు, పాస్ అవ్వలేవు, నీకు ఉద్యోగం రాదు, నీ అప్పులు తీరవు, ఇలాగే నేను బలహీనపరుస్తున్నారా? నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఘనమైన కార్యములు చేస్తున్నావట, దాంట్లో విజయం వస్తుంది. దావీదుకి అలాగే జరిగింది. దావీదు ఎవరో గొర్రెల కాపరి. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేయగలదువా? గొలియాతు మీద యుద్ధం నీ వల్ల అవుతాడు, నువ్వు చిన్నవాడు కురవాడు పో అన్నారు. నువ్వు చేతకానివాడు, నీ దగ్గర డబ్బు లేదు, లేదా నువ్వు పశువుల కాపరి, ఇలాగ అన్నారు. ఘనమైన కార్యం పూనుకున్నాడు దావీదు. ఘనముగానే నెలల రోజుల నుంచి చేయలేని, రాజ్యంలో ఉన్న దేశంలో ఉన్న వారందరూ చెయ్యలేనిది దావీదు చేసాడు. ఘనకార్యాలు పూనుకున్నాడు. విజయము వచ్చింది ఫిలిష్తీయుడి మీద, శత్రువు మీద విజయం వచ్చింది. నీకు కూడా నా ప్రభు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ఏవైనా కొన్ని పనులు చేసి మధ్యలో ఆగిపోయినాయా? ఒక ఇల్లు కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, నువ్వు ఏదో పూనుకున్నది మధ్యలో కానీ ఆగిపోయిందా? నిరాశతో ఉన్నావా? ఈరోజు అడిగై పూనుకో, మళ్ళీ అడిగి ఎదరకై. ఘనకార్యాలు పూనుకోవడానికి ధైర్యం కావాలి, సాహసం కావాలి. నేను చేయలేను, ఈ శ్రోమంటా ఉంటారు, వారికి వాళ్ళే కృంగిపోతారు, నా వల్ల ఏం జరగదు, నేనేం చేయలేనని. నో, పూనుకో. ఈరోజు ఒక అడుగు ఎదరికి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు నీ ఇంటిలో చేయబోతున్నాడు. చిన్నవి కాదండి, చిన్నగా ఘనమైనవే. రాత్రి ఒక పుట్టినరోజులు మేము అనుకుంటున్న ఒక మాట, చిన్నవి ఒక గుమస్తా పోస్టులు అయ్యి కాదు, పెద్ద పోస్టులు అయ్యి ఇస్తున్నాడని ఇచ్చాడు. అలాగా ఏదో చిన్న జీతం, ఒక ఆమెకి 20,000 జీతం, అది కాదు. అది రాజీనామా చేసేసి చేతులెత్తి ఘనమైన కార్యం ఒకటి పూనుకుంది. ₹1,00,000 సుమారు జీతం కలిగిన మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఇతర దేశాల్లో ఇచ్చాడు, ఇక్కడ కాదు, ఇతర దేశాల్లో నీకు ఇస్తాడు. ఆవిడ పూనుకుంది. ₹1,00,000 కలిగిన ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఘనమైన కార్యాలు పూనుకోండి. విజయములు నీ కుటుంబంలో, ఆశీర్వాదములు నీ కుటుంబంలో కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతలయ్యా, నీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకే స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకే కృతజ్ఞతలు ప్రభా. నువ్వు ఘన కార్యములు పూనుకొని విజయము నొందుదువు గాక అని వాగ్దానం చేశావయ్యా. అయ్యా, నీ ప్రియబిడ్డలు ఏదైతే పూనుకున్నారో వారి పక్షముగాని ఉండి అయ్యా వారికి విజయము కలిగించండి ప్రభువా. అయ్యా, ఒక ఉద్యోగానికి వెళ్తుంటే దాని విషయంలో పూనుకున్నారేమో, అయ్యా వారికి మీరు తోడుగా ఉండే వారి ఉద్యోగ విషయంలో విజయము దయచేయండి.
గృహం కట్టడం విషయంలో అయా అతని పని పూనుకున్నారేమో దాని విషయంలో విజయము దయచేయండి నాయన. పని పూనుకొనము నేను నీకు సహాయం చేస్తానన్నావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు నీ ప్రియ బిడ్డలందరికీ విజయము దయచేయండి. ఘన కార్యములు ప్రతి వారి జీవితంలో జరిగించండి. విజయవంతమైన కార్యములు బిడ్డల జీవితంలో జరిగించండి నాయన. అయా కృప చూపండి, అద్భుతము జరిగించండి. అయా నీ సహాయము చేత బిడ్డలందరినీ కూడా ముందుకు నడిపించి విజయవంతమైన కార్యములు దేవుడు చేశాడని అయా నిన్ను మాత్రమే ఘనపరిచేవారిగా బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీవే